హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి. ఈ వీడియో చిల్లర కాయిన్స్ ఉంటాయి కదండి, అదేనండి. 5 రూపాయల బిళ్ళలు, 2 రూపాయల బిళ్ళలు, రూపాయి బిళ్ళలు ఉంటాయి కదా, ఇవన్నీ కలిపి నేను 2 మాలలు తయారు చేసుకున్నాను దేవుళ్ళకి. అది ఒకటి వెంకటేశ్వర స్వామికి, ఒకటి అమ్మవారికని చేసుకుంటే అవన్నీ కూడా ఊడిపోయినాయండి. ఈ మధ్య అటు ఇటు డబ్బాలో పెట్టడం వల్ల ఎందుకో గమ్మని ఎరిపోయి ఊడిపోయినాయి. అయితే మళ్ళీ ఈరోజు నేను అవన్నీ కూడా మళ్ళీ పసుపు నీళ్ళతో శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకొని మళ్ళీ దండల్లాగా తయారు చేసుకుందామని ఇవన్నీ కూడా వాటర్లో వేసుకున్నాను. చూడండి, పసుపు నీళ్ళల్లో వీటికి చాలా జిడ్డు మురికి ఉందండి. ఎందుకంటే నేను ఈ మధ్య ఏం పట్టించుకోలేదు. ఇవి డబ్బాలో వేసి మూత పెట్టేసి నేను, అందుకని ఇవన్నీ కూడా చక్కగా ఇప్పుడు ఇక్కడ నేను క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను సబ్బిన పొగడ్రేసి క్లీన్ చేసుకుంటున్నాను. ఈ 5 రూపాయల కాయిన్స్ అయితే గోల్డ్ కలర్లో ఉన్నాయండి. ఈ గోల్డ్ కలర్లో ఉన్న ఏటికి కొంచెం చింతపండు, కొంచెం సబ్బిన పొగడ్రేసి రుద్దితే తెల్లగా వచ్చేస్తున్నాయి. అలా చేసేసుకొని శుభ్రంగా తుడుచుకుంటే నీట్గా ఉంటాయని. ఇంకా వచ్చేది నవరాత్రులు కదండి, అమ్మవారికైనా అయ్యవారికైనా ఇవి కానీ వేసుకుంటే చాలా అందంగా అనిపిస్తాయి కదా మాలలు అనేవి. కాయిన్స్తో మాల అనేది చాలా బాగుంటుంది. అందుకని నేను తయారు చేసి పెట్టుకుందామని ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటున్నానండి. ఇక్కడి నుంచి నవరాత్రులు వచ్చేలాకి మనకు పనులన్నీ అవుతాయని. ఇక్కడైతే నేను అన్నీ ఇట్లా గోల్డ్ కలర్ కాయిన్స్ అన్నీ కూడా 5 రూపీస్కి మొత్తం రుద్దేశానండి. ఇక చూడండి ఎంత బాగా వచ్చినాయో. అన్ని రూపాయి కాయిన్స్, 2 రూపాయల కాయిన్స్ కూడా శుభ్రంగా ఇప్పుడు ఒక తుడిచేసి కడిగేసేసాను. కడిగినాక బట్టలు వేసి తుడిచేసి ఇప్పుడు ఇదిగో ఇంకా ఆరబెట్టుకుంటున్నాను. దీని మీద పెట్టి చూడండి ఎంత బాగుండేయో, మెరిసిపోతున్నాయి. నాకైతే నల్లగా ఉన్నాయి కదండి, ఇప్పుడు మెరిసిపోతున్నాయి చూడండి. గోల్డ్ కాయిన్స్ అయితే మరి బంగారం ఉన్నట్టే ఉన్నాయండి, చూసేదానికి చాలా బాగున్నాయి. ఇవన్నీ నేను అప్పుడు జమ చేసుకున్నాను. నేనైతే ఇప్పుడు అవన్నీ కూడా ఆరినాయి. తర్వాత ఇవ్వనండి గోల్డ్ కాయిన్స్కేమో ఒక 21 ఒకటి, 2 రూపాయల కాయిన్స్ కూడా 21 తీసుకొని 2 మాలలు చేసుకున్నాను. అయితే నేను మాలలు చేసేటప్పుడు నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందండి, ఛార్జింగ్ అయిపోయి, అందుకని చూపించలేకపోయాను. నేను చేసేసాను. ఇక ఇదిగోండి చూడండి, ఇలా 2 చేశానండి. ఒకటేమో గోల్డ్ కాయిన్స్తో, ఒకటేమో 2 రూపాయల కాయిన్స్తో, ఒకటి 5 రూపీస్ గోల్డ్ కాయిన్స్తో, ఒకటేమో ఇలా చేశాను. చాలా బాగా వచ్చినాయండి 2 కూడాను. నాకు బాగా నచ్చినాయి. ఇలాంటివి చేసి పెట్టుకొని అమ్మవారి ఫోటోలకి, ఇంకా వెంకటేశ్వర స్వామి ఫోటోకి అట్లా వేసుకుంటే చాలా అందంగా ఉంటాయండి. చూడండి ఎంత బాగుంటాయో. ఈజీగా చేసుకోవచ్చు. చిన్న టేప్ ఉంటుంది కదండి, వైట్ కలర్ టేప్, ఆ టేప్ ఉంటే చాలు. గమ్ టేపు ఇంత అన్ని నా టేప్తో ఇంకా చేశాను. మీకు అందరికి కూడా ఇది నచ్చద్దు అనుకుంటున్నానండి. ఈ మాలల గురించి అందరికీ తెలుసు. మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్.